మనసా కవ్వించకే నన్నిలా. అమానిత్వం. అమానిత్వం అంటే గర్వం లేకపోవటం. ఎందుకు గర్వం ఉండకూడదు అని విశ్లేషిస్తే, మీరు ఏదైనా సాధించాము అని గర్వం చూపిస్తే ఆ విజయం మీ ఒక్కరిది కాదు. అనేక మంది సహకారం వల్ల ఆ విజయం దక్కింది. ఇంకొక కారణం, ఆ విజయం భగవంతుని కృప. భగవంతుని కృప లేకపోతే మీరు ఎంత శ్రమించినా ఆ విజయం సాధించలేరు. మూడవ కారణం, మీరు ఎందులో ఎంత విజయం సాధించినా మీ అంత లేదా మీకన్నా ఎక్కువ విజయం సాధించిన వారు అదే రంగంలో మీ ముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఆ తర్వాత కూడా ఉంటారు. కాబట్టి ఏం చూసుకుని మీకు ఈ గర్వం అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకొక దారుణం ఏమిటంటే, గర్వం వచ్చేసరికి విచక్షణాశక్తి కోల్పోతారు. అందువల్ల అమానిత్వం పెంపొందించుకోవాలి. అమానిత్వం పెంపొందించుకోవటం అంటే ఏం చేయాలి? గర్వానికి భిన్నంగా ప్రవర్తించాలి. ప్రతిపక్ష భావన అంటారు స్వామీజీ. గర్వానికి భిన్నంగా ఉన్నది వినయం. వినయం పెంపొందించుకోవాలి. అలా వినయం చూపించిన వారు ఎందరో ఉన్నారు. వారిని గుర్తు తెచ్చుకోవాలి. శంకరాచార్యుల వారు నా ముందు ఎందరో గురువులు పదవాక్య ప్రమాణాలను ఉపయోగించి ఎన్నో భాష్యాలు రాశారు. అందువల్ల ఈ రోజు నేను ఏదైనా వ్రాయగలుగుతున్నాను అంటే వారి కృప వల్లనే. కాబట్టి వారికి ప్రతిరోజు నమస్కారం చేస్తాను అని రాశారు. ఆయనే అంత వినయంగా ఉంటే మనమెంత? వారే కాదు, సురేశ్వరాచార్యుల వారు, మధుసూదన సరస్వతి వారు, వీరంతా కూడా ఎంతో వినయంతో ఉంటారు. అటువంటి వినయాన్ని మనం పెంపొందించుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ పోగొట్టుకోవాలి.